అంబటి రాంబాబు అయితే నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు, లేకపోతే జగన్ భజన చేస్తూ ఉంటారు. ఈ రెండు తప్పించి ఆయనకి ఇంకోటి రాదనమాట. ఇప్పుడు మాత్రం జగన్ జర్మనీకి కాదు, పవన్ కళ్యాణ్ గోవాకి పోవాలని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. అసలు ఎందుకు పోవాలి, ఏంటి, ఆయనకి ఏమైంది? మళ్ళీ అంబటి రాంబాబుకి ఎట్లా అంటే నోటి దూల అనుకోవచ్చు. అంటే ఈయనకని కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటి దూల. ఎదుటి వాళ్ళు ఏమీ అనకపోయినప్పటికీ, ఏదన్నా చిన్న మాట అన్నప్పటికీ కూడా దాన్ని గెలుక్కొని మరి పెద్దగా చేసినటువంటి ఒక మనస్తత్వం వీళ్ళ పార్టీ అందరికీ ఉంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడో జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిందే, అందరు ప్రత్యక్షంగా చూశారు కూడా. ఆయన 11 సీట్లకు న్యాయం చేస్తూ 11 నిమిషాల్లో అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత బయట ప్రెస్ మీట్ పెట్టి నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, నాకెందుకు హోదా ఇవ్వరనే విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో వాటికి గాను పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, ఇక్కడ ఓట్ షేరింగ్ ఇంపార్టెంట్ కాదు, మనకు సీట్లు ఎన్ని వచ్చాయి. ఇక్కడ అసెంబ్లీలో చూసుకుంటే రెండో అతిపెద్ద పార్టీ ఏదంటే జనసేన పార్టీ, 21 సీట్లు వచ్చాయి. సో ఇక్కడ మీకు ఏ విధంగా వస్తుంది, మీకు పార్టీ కొన్ని జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, అటు సైడ్ దేశాల్లో ఎట్లా ఉంటుంది అంటే ఓట్ షేరింగ్ని బట్టి సీట్లని డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, నీకు ఓట్ షేరింగ్ ప్రకారం సీట్లు కావాలనుకుంటే జర్మనీకి వెళ్ళనే విధంగా ఒక మాట అన్నాడు. అండ్ మన దగ్గర మన రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటి ప్రకారమే మన రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ప్రతి ఒక్క హక్కులు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, మన దేశ పరిపాలన కావచ్చు, అన్నీ కూడా రాజ్యాంగ ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. సో అందుకోసమని ఖచ్చితంగా మీకు ప్రతిపక్ష హోదా కూడా సెట్ కాదని ప్రజలే చెప్పారు. ఒక ఏపీకి సంబంధించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా, ప్రజలే ఇవ్వాలి. సో వాళ్ళే మిమ్మల్ని స్వయంగా 11 సీట్లు తీసుకొచ్చి ఇంత దుస్థితిలో కూర్చోబెట్టినప్పటికీ కూడా మీరు ఇంకా నాకు కావాలంటే ఎవరు కూడా ఇవ్వరు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే జర్మనీ మాట తీసుకొచ్చాడో, ఓట్ షేరింగ్ ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే జర్మనీకి వెళ్ళండి అనే విధంగా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. సో దానికి గాను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంబటి రాంబాబు మాత్రం రిటర్న్గా ఇంకో కొన్ని కౌంటర్లు అనుకుంటున్నాడు, మరి రిటర్న్గా ఆయనకి కౌంటర్ వేసుకుంటున్నాడో మరి చూసే వాళ్ళకి తెలియాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జర్మనీకి కాదు, పవన్ కళ్యాణ్ గోవాకి వెళ్ళాలి. ఈ మాట కూడా ఎందుకు అన్నాడంటే, రీసెంట్గా మనకు కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు, మాకు నారా లోకేష్ కావాలని కొంతమంది అన్నారు. సో అప్పుడు జనసేన కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు ఏమన్నారు, ఓకే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇచ్చుకోండి, మా పవన్ కళ్యాణ్కి మాత్రం సీఎం ఇవ్వండి అనే విధంగా చెప్పారు. సో ఆ మాటలు గుర్తు చేసుకుంటూ, మీకు ఓన్లీ సీఎం కావాలనుకుంటే కొన్ని గోవా లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, వాటికి డిప్యూటీ సీఎంలు ఉండరు, ఓన్లీ సీఎం మాత్రమే ఉంటాడు. సో అక్కడికి వెళ్ళమని, గోవాకి వెళ్ళమని పవన్ కళ్యాణ్ అనే విధంగా ఈయన సెటరికల్గా మాట్లాడారు. సో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే, మనము వాళ్ళకు విధేయత ఉందా, కనీసం సెన్స్ ఉందా అనే విధంగా మాట్లాడుతున్నారు. పక్కన పెడితే శవం మీద రాజకీయం చేసి, శవ రాజకీయాలు చేసి సీఎం అయిన వ్యక్తి కంటే 10 సంవత్సరాలు కష్టపడి అసలు ఎవరిని కూడా చేయి జాచి అడగకుండా ఇప్పటికీ కూడా కూటమిలో జాయిన్ అయ్యే ముందే ప్రజల కోసమే మీతో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి అడిగిన వ్యక్తితోని మీరు పోలుస్తున్నారు చూడండి. అసలు తేడా ఎక్కడ 1% అన్న కనీసం కామన్ సెన్స్ ఉందా? అసలు దేంతో అంటే ఆయన మాట్లాడే మాట కూడా అర్థం లేదు. ఇక్కడ ఎవరన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ అన్నారు, ఆయన మీద అభిమానంతో వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? టాబ్లెట్లు వేసుకోలే, ఇంకా టాబ్లెట్లు పడలేవు. మొన్న ఆయన లండన్ పోయి వచ్చాడు, ఆయన టాబ్లెట్లు తెచ్చుకుని ఆయన కూడా అప్పుడప్పుడు డోస్ సరిపోవట్లేదు, ఈయన కూడా కొంచెం లండన్కి వెళ్ళేసి రమ్మని చెప్తే అంటే ఇక్కడ అభిమానులకి ఒక నాయకుడికి తేడా కూడా అంబటి రాంబాబు తెలియదు. ఇక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, నాకు హోదా కావాలని. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, ఎప్పుడు కూడా అనలేదు నాకు డిప్యూటీ సీఎం కావాలని, సీఎం కావాలని ఎప్పుడు కూడా ఆయన అడగలేదు. ప్రజలే ఆయనకు ఆ హోదా ఇచ్చారు, వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. హోదా ఏదైతే మీకు దక్కలేదో అది కూడా ప్రజలే ఇచ్చారు. అది మీరు తెలుసుకొని మీ టీంలో ఎవరెవరైతే మీడియా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నోరు అరికడితే రేపటి రోజు అనేది కనీసం ఆ 11 సీట్లు కాస్త 18 అయి ప్రతిపక్ష హోదాన్న మిగులుతుంది, లేకపోతే పార్టీకి స్వస్తి చెప్పాల్సి వస్తుంది.